వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఉగాది జాబ్ క్యాలెండర్లో ఏపీపీఎస్సీ ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ 2026లో ఆగస్టు 15 మనకి 251 పోస్టులకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అందరికీ తెలిసిందే. సో దీంట్లో నేను పేపర్ 2లో ఉన్న స్టాటిస్టిక్స్ పార్ట్ వరకు నేను డీల్ చేస్తున్నాను. సో పేపర్ 2 స్టాటిస్టిక్స్ పార్ట్ ఏ విధంగా నేను మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాను. ఓకేనా, ఇక్కడ నా నెంబర్ ఉంది 8106940101 వాట్సాప్ నెంబర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. అలాగే పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉంటే కనుక షేర్ చేయండి. పర్టికులర్గా ఈ వీడియో మీకు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో బోత్ ఏపీ అండ్ తెలంగాణలో నేను ఏఎస్ఓ రిలేటెడ్గా స్టాటిస్టిక్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. ఓకేనా, ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి, ఆన్లైన్ క్లాసెస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లానింగ్ ఎలా ఉంటుంది, మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీటెడ్గా మీకు ఈ వీడియోలో 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఏపీకి వచ్చేసరికి 2021లో నాకు సెలెక్టెడ్ అయిన, అంటే నా దగ్గర స్టాటిస్టిక్స్ కోర్స్ తీసుకుని అంటే కేవలం నేను మొత్తం ఏఎస్ఓ మొత్తానికి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి రీజన్ నేను కాదు. సో బట్ స్టాటిస్టిక్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుని నా స్టాటిస్టిక్స్ గైడెన్స్లో తెచ్చుకున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ. సో మొదట 23 పోస్టులకే అక్కడ పోస్టింగ్ అవ్వడం జరిగింది ఫస్ట్లో. సో 23 పోస్టులు పోస్టింగ్ ఇవ్వడం జరిగిన తర్వాత మళ్ళీ ఒక పోస్ట్ సెపరేట్గా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ధనలక్ష్మి గారు అని చెప్పి ఈవిడ కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఇదంతా 2021లో జరిగింది. రీసెంట్గా 5 క్యారీ ఫార్వర్డ్ పోస్టుల్లో మనకి 3 సెలక్షన్స్ వచ్చాయి. రషీద్ గారు కానీ, జాఫర్ గారు కానీ, ప్రసన్న గారు కానీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే టోటల్గా ఇక్కడ 24, ఇక్కడ 5, 29 పోస్టుల్లో 23 స్టూడెంట్స్, 23 ఆస్పిరెంట్స్ నా దగ్గర స్టాటిస్టిక్స్ కోర్స్ తీసుకుని నేను రిలీజ్ చేసిన టెస్ట్ సిరీస్ ఫాలో అవుతూ, నా గైడెన్స్ ఫాలో అవుతూ స్టాటిస్టిక్స్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకుని వాళ్ళు జనరల్ స్టడీస్, ఎకనామిక్స్ ఎంతో కష్టపడి చదువుకుని వాళ్ళు ఉద్యోగం సంపాదించారు. సో ఈరోజు సర్వీస్లో వాళ్ళు డ్యూటీస్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇది ప్రీవియస్లీ పవన్ స్టాటిస్టిక్స్ మేము సాధించిన విక్టరీ అని చెప్పుకోవచ్చు. అంటే స్టాటిస్టిక్స్ వరకే వాళ్ళకి నేను హెల్ప్ చేశాను. బట్ టెస్ట్ సిరీస్ మాత్రం చాలా బాగా ఉపయోగపడింది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. నేను వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాను. సో వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళు వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇచ్చారు. ఎకనామిక్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు జనరల్ స్టడీస్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో అది కూడా మీకు యూజ్ అవుతుంది. నా యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ ఇలాంటి హ్యూజ్ రిక్రూట్మెంట్ పడినప్పుడు మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు ఇచ్చే గైడెన్స్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది. ఓకేనా, ఈవెన్ నాకంటే వాళ్ళు జనరల్ స్టడీస్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ చాలా ఎక్స్పర్ట్స్. వీళ్ళందరూ ఎంతో కష్టపడి చదివారు. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా, సో ఇక్కడ ఐఎస్ఏ గారు ఉన్నారు, ఆవిడ ఆల్రెడీ విఆర్ఓ కింద వర్క్ చేస్తూ ఏఎస్ఓ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే స్నేహ గారు కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ చేశారు. రీసెంట్గా రారోజ్ కుమార్ గారు అని ఉన్నారు. ఇక్కడ రారోజ్ కుమార్ గారు వచ్చేసరికి మనకి ప్రజెంట్ గ్రూప్ 2లో కూడా ఆయన ఏఎస్ఓ కింద, అంటే సెక్షన్ ఆఫీసర్ కింద కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ గ్రూప్ 1 కూడా ఇప్పుడు ఆయన ట్రై చేస్తున్నారు. అప్పట్లోనే ఆయన గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో ఏఎస్ఓ చదవడం జరిగింది. సో ఏఎస్ఓ కూడా సెలెక్ట్ అయ్యారు. రారోజ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఓకేనా, సో వీళ్ళందరూ వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈవెన్ రషీద్ గారు కూడా చాలా కష్టపడ్డారు. లాస్ట్ టైం చాలా తక్కువ మార్కుల్లో మిస్ అయిపోవడం జరిగింది. ఈసారి అయినా ఒక్క పోస్ట్ ఉన్నా సరే చాలా పట్టుదలగా, మీరు ఆయనతో కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను తొందరలోనే, చాలా పట్టుదలగా చదివారు. ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నానంటే అదేదో నా ప్లస్ పాయింట్ అయిపోతుంది, లేకపోతే నా గైడెన్స్ వీళ్ళందరూ ఏఎస్ఓలు అయిపోయినా చెప్పుకోవడం గురించి కాదు. చాలా మంది ఫ్రెషర్స్ వస్తున్నారు, ఏఎస్ఓ అంటే ఏంటో కూడా తెలియదు. సెక్షన్ ఆఫీసర్కి, స్టాటిస్టికల్ ఆఫీసర్కి తెలియని వాళ్ళు కూడా ఏఎస్ఓకి అప్లై చేసేస్తున్నారు. బట్ వీళ్ళందరికీ గైడెన్స్ ఎలాగే ఇస్తారు అంటే ఎక్స్పర్ట్లు కాదు, ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు వెళ్ళిన దారి ఏంటి, వాళ్ళు ఏ బుక్స్ రెఫరెన్స్గా తీసుకున్నారు అనేది గైడెన్స్ కనుక ఇవ్వగలిగితే అది మీరు వినగలిగితే కనుక మీకు అది యూస్ఫుల్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఎవరైతే ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్నారో ఆ వీడియో చూడండి. ఎక్కడైనా కొన్ని నా గురించి పాజిటివ్గా మాట్లాడితే ఫార్వర్డ్ చేసేయండి. వాళ్ళు చెప్పిన ఎకనామిక్స్ పరంగా కానీ, కామర్స్ పరంగా కానీ, జనరల్ స్టడీస్ కానీ వాళ్ళు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఈవెన్ స్టాటిస్టిక్స్లో కూడా వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు ఆ వీడియోలో. అది ఖచ్చితంగా చూడండి. అయితే ఇప్పుడు మనం
మన కోర్సెస్, మన ప్లాన్ ఏంటి, ఏ విధంగా వెళ్తాము అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఆన్లైన్ క్లాసెస్ మనకి మార్చ్ 28 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఓకే, సో మార్చ్ 28 మరి టైమింగ్ ఎప్పుడు సార్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో డిస్క్రిప్షన్ దగ్గర, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, సో ఆ వాట్సాప్ లింక్ ఇచ్చినప్పుడు మీరు ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి బోత్ తెలంగాణ లేకపోతే ఏపీలో కానీ ఈ 2 స్టేట్స్లో కూడా, తెలంగాణలో కూడా 2-3 నెలల నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పుడు. సో ఏపీలో ఆల్రెడీ ఆగస్టు 15న నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుంది. సో ఎవరైతే ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్టాటిస్టిక్స్ కోర్స్ ఆన్లైన్ కోర్స్ కావాలో వాళ్ళందరూ కూడా మీరు విల్లింగ్గా కనుక ఉండుంటే కనుక ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, అదేమి డబ్బులతో కూడుకున్న పని ఏమీ కాదు. మీరు మామూలుగా వాట్సాప్ గ్రూప్లో మీ విల్లింగ్నెస్ ఇవ్వండి. ఇస్తే కనుక ఎందుకు ఇమ్మంటున్నానంటే ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరి దగ్గర నేను ఒపీనియన్స్ తీసుకుని ఒక టైం పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఆన్లైన్ క్లాస్ చెప్పినప్పుడు నాకు ఫ్లెక్సిబుల్ టైం అంటూ ఏముండదండి. 1 ఇయర్ వరకు ఎనీ టైం నేను అవైలబుల్గా ఉంటాను. ఓకే, నేను జాబ్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ నేను పక్కన పెట్టి కేవలం ఏఎస్ఓ మీద 1 ఇయర్ కూర్చుందాం అని చెప్పి నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. సో 24 అవర్స్ నేను అవైలబుల్గా ఉంటాను. ఓకేనండి, పడుకున్నప్పుడు తప్ప. రైట్, సో డే టైంలో మీకు 24 అవర్స్ అవైలబుల్గా ఉంటారు. ఏ టైం అయినా నాకు పర్వాలేదు. ఈ నైట్ 10 వరకు కూడా నాకు పర్వాలేదు క్లాసెస్ చెప్పడానికి. బట్ మీకు ఏ టైం ఉంటుంది ఫ్లెక్సిబుల్ టైం అనేది మీతో ఇంటరాక్ట్ అయ్యి నేను ఆ టైం ఫిక్స్ చేయడానికి మిమ్మల్ని అందరినీ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. బట్ ఫస్ట్ మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేయండి. ఓకేనండి, ఆ టైం మీకు నేను షెడ్యూల్ ఎలా ఉంటుంది, టైము ఎవ్రీథింగ్ నేను ఇంటిమేట్ చేస్తాను. అలాగే బ్యాచెస్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ ఇద్దరికి కలిపి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కనుక చూస్తుంటే మీకు అర్థమవుతుంది. రెండింటికి ఒకే స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అనే ఒక యూనిట్ తప్ప, ర్యాండమ్ వేరియబుల్ అనే ఒక యూనిట్ తప్ప రిమైనింగ్ అంతా సిలబస్ సేమ్ ఉంటుంది. సో అది కూడా మీరు నేర్చుకుంటేనే మంచిది. కాబట్టి ఇద్దరికి కంబైన్డ్గానే చెప్పడం జరుగుతుంది. కానీ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మాత్రం సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి. మీరు ప్యూర్ తెలుగు మీడియం కావాలంటే కనుక మీకు సెపరేట్ బ్యాచ్ ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. ప్యూర్ ఇంగ్లీష్ మీడియం కావాలంటే కనుక ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. డైలీ మీకు ఇనీషియల్గా 2 అవర్స్ నేను ప్లాన్ చేస్తున్నాను. అది కనుక మనకి షెడ్యూల్ ఏమైనా డిస్టర్బ్ అవుతుంది, సిలబస్ కంప్లీట్ కాదు 3 మంత్స్లో అనుకుంటే కనుక అప్పుడు నేను దాన్ని షెడ్యూల్ నేను ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, సో అసలు ఎలా ఉంటుంది మన ప్రోగ్రామ్ అంతా అంటే కనుక మీకు డైలీ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తాను. అలాగే చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్ అవ్వగానే మీకు వెంటనే రిపోర్ట్ వచ్చేస్తుంది ఎవరైతే ఆన్లైన్ కోర్స్ తీసుకుని ఉన్నారో. ఓకేనా, సపోజ్ 10 మంది ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారో 10 మందిలో మీ పొజిషన్ ఏంటో కనుక ఇమీడియట్గా మీకు రిపోర్ట్ తెలుస్తుంది. అంటే మీ కాంపిటేటర్స్, మీతో పాటు చదువుతున్న మీ ఫ్రెండ్స్తో పాటు మీ ర్యాంకింగ్ ఎలా ఉంది, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీరు వెంటనే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఈ ఆన్లైన్ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను రిలీజ్ చేయబోయే బుక్ ఏదైతే ఉంటుందో స్టాటిస్టిక్స్ బుక్ ఒకటి, అందులో మళ్ళీ చెప్తున్నా ఎకనామిక్స్ కామర్స్ ఏమి ఉండదండి, ఓన్లీ స్టాటిస్టిక్స్ మాత్రమే బుక్ ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ బుక్ మీకు మీ అడ్రస్కి నేను కొరియర్ చేసి పంపించడం జరుగుతుంది. సో మనసు మీరు ఆన్లైన్ క్లాస్ తీసుకున్న వెంటనే మీకు ఈ మంత్ ఎండింగ్కి ప్రింటింగ్ అవ్వడం జరిగింది ఆల్రెడీ. సో బుక్స్ వస్తాయి, బుక్స్ రాగానే మీ కొరియర్ అడ్రస్కి బుక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వన్స్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే 3 ఇయర్స్ సిలబస్ కంప్లీట్ 3 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే మీకు డౌట్ క్లారిఫికేషన్ క్లాస్ కండక్ట్ చేస్తాను 1 అవర్. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చే వరకు కూడా కంప్లీట్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్స్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా నేను ఇస్తాను. మీరు మళ్ళీ సపరేట్గా టెస్ట్ సిరీస్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి బుక్ ఫ్రీగా వస్తుంది, మీకు టెస్ట్ సిరీస్ ఫ్రీగా వస్తుంది. అలాగే రికార్డెడ్ క్లాస్ ఏదైతే ఉందో, రికార్డెడ్ కోర్స్ ఇప్పుడు 2000 రూపీస్ ఉన్న రికార్డెడ్ కోర్స్ అది కూడా మీకు యాక్సెస్ ఇస్తాను. అంటే ఇప్పటి వరకు కనుక మీరు రికార్డెడ్ కోర్స్ తీసుకోలేదు సార్, నేను ఆన్లైన్ తీసుకోవాలా, రికార్డెడ్ కోర్స్ తీసుకోవాలా అంటే మీరు ఆన్లైన్ కోర్స్ కనుక తీసుకుంటే రికార్డెడ్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా యాక్సెస్ ఇస్తాను. మీరు 2 చూసుకోండి, ఇక్కడ కవర్ అవ్వదు అక్కడ కవర్ అవ్వచ్చు, లేకపోతే రెండోసారి వినాలప్పుడు వినొచ్చు, మీరు ఏది కంఫర్ట్గా ఉంటే అది వినొచ్చు. ఒక క్లాస్ 2-3 సార్లు వినడం వల్ల మీకు పెర్ఫెక్షన్ పెరుగుతుంది తప్ప మీకు నష్టపోయేది ఏముండదు. కాబట్టి మీకు రికార్డెడ్ క్లాస్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎవ్రీడే నేను లైవ్ క్లాసెస్ రికార్డింగ్ చేసి మరి అవి కూడా ఇస్తాను రికార్డింగ్ క్లాసెస్ కింద. అండ్ లైవ్ క్లాసెస్ మీరు ఒక షెడ్యూల్ పెట్టుకుని సేమ్ ఒక ఆఫ్లైన్ క్లాస్కి వచ్చి చదివినట్టే మీకు లైవ్ క్లాసెస్ కూడా మీరు ఒక షెడ్యూల్ ప్రకారం చదువుకోవడం జరుగుతుంది. ఓకేనండి, సో ఈ టోటల్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్, బట్ వ్యాలిడిటీ మాత్రం 1 ఇయర్ ఇస్తాను నేను.
కోర్స్ అంటే సిలబస్ కంప్లీట్ అవ్వడానికి 3 months పడుతుంది. అంటే మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చే ముందే మీకు సిలబస్ కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? బట్ వ్యాలిడిటీ ఎప్పటివరకు అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు, మీకు మార్చ్లో తీసుకుంటే మార్చ్ వరకు, ఏప్రిల్లో తీసుకుంటే ఏప్రిల్ వరకు ఇస్తాను నేను. ఓకేనండి? ఈలోపు మీకు సెలక్షన్ కూడా అయిపోతుంది. సో కోర్స్ ఫీజు వచ్చేసరికి 5,000 రూపీస్ అండి. 5,000 రూపీస్. ఈ 5,000 రూపీస్లో మీకు ఏమేమి కవర్ అవుతున్నాయండి కనుక ఒకసారి చెక్ చేసుకుంటే, ఆన్లైన్ కోర్సు కంప్లీట్ స్టాటిస్టిక్స్ సిలబస్ వస్తుంది. నా స్టాటిస్టిక్స్ బుక్ మీకు ఇంటికి నేను పంపించడం జరుగుతుంది. అలాగే రికార్డెడ్ కోర్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ కోర్సు, దాన్ని యాక్సెస్ ఇచ్చేస్తాను మీకు. అందులో కూడా మెటీరియల్, చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటే అవి కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ కంప్లీట్ పేపర్ 1 అండ్ పేపర్ 2, ఆ టెస్ట్ సిరీస్ కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 25 and 25 ప్రిలిమ్స్ ప్లాన్ చేస్తున్నాము. 50 and 50 మెయిన్స్ ప్లాన్ చేస్తున్నాం. ఆ టెస్ట్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు ఆ యాక్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ నేను ఆల్రెడీ రికార్డెడ్ కోర్స్ తీసేసుకున్నాను, మరి ఇప్పుడు ఆన్లైన్ కోర్స్ నేను ఎలా తీసుకోవాలి, మళ్ళీ నేను ఎంత పే చేయాలి, మళ్ళీ 5,000 పెట్టి పే చేయాలంటే, మీరు తీసుకున్న కోర్సు వ్యాలిడిటీ ఉండుంటే కనుక మీరు మాకు రిసిప్ట్ పంపిస్తే కనుక మీకు ఒక నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను. ఎప్పుడైతే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారో, మీరు విల్లింగ్గా ఉన్నారని చెప్పి మీకు ముందు అందుకే చెప్తున్నా, ఎవరైతే ఆన్లైన్ కోర్సు విల్లింగ్గా ఉన్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫస్ట్. అక్కడ మీకు ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మా టీం మెంబర్ ఒక ఆయనకి, ఆ పర్సన్కి మీరు మీ రిసిప్ట్ పంపిస్తే కనుక మీకు ఈ ఆన్లైన్ క్లాస్ 5,000 ఫీజు ఏదైతే ఉందో దీంట్లో మీకు 2,000 డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఆల్రెడీ 2,000 మీరు పర్చేస్ చేశారు కాబట్టి మీరు ఎక్స్ట్రాగా 3,000 తీసుకుంటే మీరు ఆన్లైన్ కోర్సు లైవ్ క్లాసెస్ వినొచ్చు. ఆ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా పంపించేస్తాం, అవి కూడా మళ్ళీ కావాలంటే వినొచ్చు. మీకు స్టాటిస్టిక్స్ బుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రికార్డెడ్ కోర్సు మీరు ఆల్రెడీ తీసుకున్నారు, ప్రాబ్లం లేదు. టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది ఫ్యూచర్లో. సో టోటల్గా ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే ఇదండి. ఓకేనా? నన్ను చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి. మార్చ్ 28న నేను స్టార్ట్ చేస్తున్నాను. మీకు టైమింగ్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా నేను వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ టైమింగ్స్ ఏంటి, ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎంత ఫీజు పే చేయాలి, మీరు ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ జరుగుతుంది. ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళకి సెపరేట్గా బ్యాచ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు ఆన్లైన్ కోర్సెస్ ఎలా చేస్తారన్నది. సో మీకు బ్యాచ్ క్రియేట్ అయిన ఆ ఫీజు పే చేసిన వాళ్ళు మాత్రమే బ్యాచ్లోకి వెళ్తారు. ఆ బ్యాచ్లో వాళ్ళకి మాత్రమే లైవ్ క్లాసెస్ యాక్సెస్ అనేది వస్తుంది. అంటే వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవుతారు, బట్ ఫీజు పే చేసిన వాళ్ళు మాత్రమే బ్యాచ్లో జాయిన్ అవుతారు. కాబట్టి ఫస్ట్ మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ బిల్లింగ్ అక్కడ చెప్పండి. సో మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, 28న మనం టైమింగ్స్ ఎలా పెట్టుకుందాము డైలీ అనేది మనం అక్కడ మాట్లాడుకుందాము, డిస్కస్ చేసుకుందాము. మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ షెడ్యూల్ పెట్టండి అక్కడ. దాని ప్రకారం నా ప్లాన్ చేసుకుని మీకు ఆ టైం ప్రకారం నేను ఆన్లైన్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి ఆఫ్లైన్ కోర్స్ పరిస్థితి ఏంటి, ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఆఫ్లైన్ కోర్స్ పరిస్థితి ఏంటన్నది ఒకసారి చూద్దాం. రైట్, ఏపీపీఎస్ వాళ్ళకి, టీజీపీఎస్ వాళ్ళకి, ఏఎస్ఓ స్టాటిస్టిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ నేను ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనండి? కొంతమంది జాయిన్ అయ్యారు మన దగ్గర. ఆల్రెడీ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ చాప్టర్ చెప్పడం జరుగుతోంది. మార్నింగ్ 9 to 11 క్లాసెస్ జరుగుతున్నాయి. అలాగే ఎక్కడ జరుగుతున్నాయి అంటే కనుక హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో గోల్కొండ ఇన్స్టిట్యూట్, మెట్రో పిల్లర్ 1531 నియర్ మెట్రో స్టేషన్, అబౌవ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇన్స్టిట్యూట్లో మనకి పేపర్ 1 గ్రూప్స్కి, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్కి, అలా జనరల్ స్టడీస్ రిలేటెడ్గా ఉన్న ప్రతి జాబ్కి ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండూ కూడా మీకు ఇక్కడే దొరుకుతాయి. అంటే ఏపీలో పేపర్ 2 అంటే ఓన్లీ స్టాటిస్టిక్స్ వరకు నేను చెప్తాను ప్రజెంట్. పేపర్ 1 అయితే మాత్రం కంప్లీటెడ్గా ఇక్కడ ఏపీ మొత్తం పేపర్ 1 మనం ఇందాక చూసిన సిలబస్ ఏదైతే ఉందో అది మీకు గోల్కొండ ఇన్స్టిట్యూట్లో పేపర్ 1 కూడా అవైలబుల్గా ఉంది. తెలంగాణ వాళ్ళకు కూడా పేపర్ 1 అవైలబుల్గా ఉంది. మీరు 2 పేపర్లు ఇక్కడే తీసుకుని కనుక చదవగలిగితే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక షెడ్యూల్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి? సో ఇది కూడా మాకు స్టాటిస్టిక్స్ పార్ట్ వచ్చేసరికి 3 months టైం పడుతుంది. మనకి కోర్స్ ఫీజు వచ్చేసరికి 7,000. ఇందులో కూడా మీకు బుక్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. లాస్ట్లో టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ డౌట్స్ క్లారిఫికేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఎవరైనా సరే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్కి రావాలనుకుంటే కనుక డేట్ గుర్తుపెట్టుకోండి, మార్చ్ 25th లోపు మీరు జాయిన్ అయిపోండి. ఆల్రెడీ తెలంగాణ క్లాసెస్ జరుగుతున్నాయి మార్నింగ్ 9 to 11. సో మీరు ఎవరైనా సరే ఆఫ్లైన్ విల్లింగ్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి పెడితే కనుక వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆఫ్లైన్ బ్యాచెస్ వాట్సాప్ గ్రూప్, అందులో మిమ్మల్ని యాడ్ చేస్తాను.
అక్కడ టైమింగ్స్ అవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఎంటర్ చేస్తున్నాము. టెస్ట్లు అవి కూడా ఆ వాట్సాప్ గ్రూప్లోనే మేము ఎంటర్ చేస్తున్నాము. సో ఆ వాట్సాప్ గ్రూప్లో ఎంటర్ అయిన తర్వాత మీకు అక్కడ టైమింగ్స్ ఏంటి ఎవ్రీథింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఇక్కడ పేపర్ 1 గురించి కూడా నేర్చుకోండి. పేపర్ 1 క్లాసెస్ కూడా వినండి. పేపర్ 2 స్టాటిస్టిక్స్ క్లాస్ కూడా వినండి, బోత్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకేనా? సో అలా కాదు నాకు ఓన్లీ స్టాటిస్టిక్స్ కావాలనుకుంటే కనుక మీరు ఈ 7,000 ఫీజు పే చేయాల్సి వస్తుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2తో కూడా కావాలంటే కనుక మీరు గోల్కొండ ఇన్స్టిట్యూట్కి వస్తే కనుక ఇక్కడ ఇన్స్టిట్యూట్ వారు మీకు కంప్లీటెడ్గా డీటెయిల్స్ చెప్తారు. సో వాళ్ళు కూడా మెటీరియల్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో అన్ని సబ్జెక్టులు కవర్ చేసే ఫ్యాకల్టీ పేపర్ 1లో మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే కనుక నాకు మొత్తం టోటల్గా ప్యాకేజ్ కావాలి, అలా తీసుకున్న వాళ్ళకి చాలా ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే మీకు సిస్టమేటిక్ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో నాకు పేపర్ 1 అండ్ పేపర్ 2 నేను ఒకే చోట జాయిన్ అవుతానంటే కనుక దానికి కూడా మీకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసి పెట్టాను ఇక్కడ. హ్యాపీగా వచ్చేయండి, మీరు పేపర్ 1 కూడా తీసుకోండి కోర్సు, పేపర్ 2 కూడా కోర్సు నేను ఇస్తాను మీకు. ఓకేనండి. బట్ ఏపీ వాళ్ళకి పేపర్ 2 ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఆఫ్లైన్ క్లాసెస్కి ప్లాన్ చేయడం జరుగుతుంది. అది కూడా సో పాసిబిలిటీ అయితే కనుక అవి కూడా ఇంక్లూడ్ చేస్తాము. వాటి డీటెయిల్స్ మీకు ఆఫ్లైన్కి వచ్చిన తర్వాత మీకు నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. ఇవి టోటల్గా ఆన్లైన్ కోర్సు అండ్ ఆఫ్లైన్ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఆన్లైన్ కోర్సు మార్చ్ 28న స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ కోర్స్ అయితే మాత్రం ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మార్చ్ 25న జాయిన్ అయిపోండి. తెలంగాణ వాళ్ళు కూడా ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఇంకా స్టార్టింగ్లో ఉన్నాము. ఇక్కడ కూడా ఆఫ్లైన్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా నేను డీల్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా తెలుగు మీడియం ఉంటే కనుక మీరు వాట్సాప్లో పెట్టండి, నాకు తెలుగు మీడియం కావాలి, ఆఫ్లైన్ కావాలని చెప్పి. లేదు ఆన్లైన్ కోర్స్ తీసుకుంటానంటే కనుక ఇక్కడ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు ఆన్లైన్ కోర్సులో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మనం ఒక టైం ఫిక్స్ చేసుకుని మనం ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో ఏపీలో రాబోతున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ కానీ ఇటు 2 నెలల్లో రాబోతున్న తెలంగాణలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా స్టాటిస్టిక్స్ సంబంధించి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి నేను పవన్ స్టాటిస్టిక్స్ యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో పవన్ స్టాటిస్టిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్రెడీ ఇదివరకు మనం ఇప్పుడే ఇందాక మీకు చూపించాను, ఏపీలో 2021లో కానీ 2025లో కానీ సాధించిన విద్యార్థులు స్టాటిస్టిక్స్ పరంగా మేము ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేసాం, ఎంతవరకు గైడ్ చేసాం అనేది వాళ్ళే మాకు ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కూడా చూడండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఉన్నాయి, అవన్నీ చూడండి, మీకు యూజ్ అవుతుంది. ముందు గ్రౌండ్ వర్క్ చేయండి. ఇమీడియట్గా ఎక్కడో జాయిన్ అయిపోవాలి, ఏదో కోర్స్ తీసేసుకోవాలి, ఏదో బుక్ కొనేసుకోవాలి, అలా కాకుండా ముందు మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోండి తప్ప హరివరిగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చాలా మంది బుక్ ఎప్పుడు వస్తుంది సార్, మీరు బుక్ నిజంగా ఇస్తారా అని చెప్తున్నారు. కొంతమంది అయితే సార్ అసలు బుక్ ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఈయన ఏదో సిలబస్ చేంజ్ అవుతుందని చెప్పి ఆగిపోయాను, ఇలా ఏవో కబుర్లు చెప్తున్నారు. బుక్ అసలు ఈయన దగ్గర లేదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో అలాంటిది ఏమీ లేదండి, ఆల్రెడీ బుక్ అయితే ఫైనలైజ్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు ఏపీలో మనకి రిక్రూట్మెంట్ పడుతుంది కాబట్టి నేను బుక్ అయితే మీకు ఇచ్చేస్తాను. సో మీకు ఫైల్ ఒకటి కూడా నేను చూపించడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సో ఏ విధంగా మనకి బుక్ ఫార్మేట్ అనేది ఉంటుంది అంటే చాలామంది కొంతమంది డౌట్ పడుతున్నారు, నిజంగానే బుక్ ఉందా లేకపోతే ఈయన ఏదైనా చెప్తున్నారా అట్లాగా అన్నది. ఓకేనండి. సో ఈ విధంగా మనకి బుక్ అనేది రావడం జరుగుతుందండి. రైట్. సో ఇప్పటివరకు వచ్చి మొత్తం 544 పేజెస్ బుక్ ఉంది. దీంట్లో కూడా ఇంకొక 60 పేజెస్ కంటెంట్ యాడ్ చేస్తున్నాను. సో టోటల్గా మీకు 600 పేజెస్తో ఉన్న కంటెంట్ బుక్ వస్తుంది. ఈ బుక్ మీకు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ కోర్సు ఏమీ తీసుకోకపోయినా సరే మీకు బుక్ కావాలనుకుంటే కనుక మళ్ళీ మీకు నేను వీడియో చేసి పెడతాను. ఆ బుక్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, లేదా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంప్లీటెడ్గా మీకు ఇట్లా థియరీ పార్ట్తో పాటు కంప్లీటెడ్గా థియరీ కంటెంట్ అంతా మీకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇదంతా థియరీ కంటెంట్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని చెప్పి మీకు ఇలా థియరీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనండి. ఇందులో ఫస్ట్ థియరీ సెక్షన్లో ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ థియరీ సెక్షన్లో 160 క్వశ్చన్స్ ఉన్నాయండి. విత్ కీ ఇస్తాను మీకు నేను. తర్వాత మళ్ళీ థియరీ క్వశ్చన్స్ ఒక 140 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మీరు ఇక్కడ కనుక చూసుకోండి, నేను జూమ్ చేస్తే కనుక క్లారిటీ పోతుందని చెప్పి చేయట్లేదు. ఇక్కడ మనకి రీసెంట్గా ASO 2025లో డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అయ్యారండి. లైక్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కానీ
లేకపోతే అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కానీ, వాటి కోసం నేను సెపరేట్గా ఒక యూనిట్ పెట్టాను బుక్లో. ఓకేనా, ఇక్కడ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, ఇలా స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే వీటన్నిటితో పాటు ఇలా అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 72 క్వశ్చన్స్ ఇచ్చానండి ఫస్ట్ చాప్టర్లో, ఓన్లీ ఫస్ట్ చాప్టర్లో అసర్షన్ అండ్ రీజనింగ్, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 టైప్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఎవరైనా 2025లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇలాగే ఇవ్వడం జరిగింది కొన్ని క్వశ్చన్స్. ఈవెన్ పేపర్ కూడా మీ దగ్గర ఉంది, ప్రీవియస్ పేపర్ ఉంటే కనుక చెక్ చేసుకోండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ప్రాబ్లమ్స్, ఈ పర్టికులర్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఇచ్చిన వెంటనే ఈ పర్టికులర్ చాప్టర్లో ASO 2006 నుంచి రీసెంట్గా జరిగిన ASO 2025 వరకు ఈ పర్టికులర్ చాప్టర్లో, అంటే ఫస్ట్ చాప్టర్లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, లైక్ ASO 2006 హెడ్డింగ్ పెట్టాను, వాటి అన్ని క్వశ్చన్స్ మీకు ఇచ్చాను. ASO 2008 హెడ్డింగ్ పెట్టాను, వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ASO 2008 తర్వాత ఇదిగోండి 2012 ఇచ్చాను. 2012 తర్వాత 2017 ప్రిలిమ్స్ పేపర్ ఇచ్చాను. 2017 ప్రిలిమ్స్ పేపర్ అయిపోయిన తర్వాత 2017లో మెయిన్స్ పేపర్ ఇచ్చాను. తర్వాత 2019 పేపర్ ఇచ్చాను. 2019 పేపర్ అయిపోయిన తర్వాత 2018లో మనకు తెలంగాణలో అడిగిన క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఇచ్చాను. తర్వాత 22 పేపర్ ఇచ్చాను, రీసెంట్గా 25 పేపర్ ఇచ్చాను. అంటే ఈ ఒక్క చాప్టర్లోనే ఈ పర్టికులర్ చాప్టర్లో ASO 2006 రిక్రూట్మెంట్ నుంచి రీసెంట్గా జరిగిన ASO 2025 రిక్రూట్మెంట్ వరకు పేపర్లో ఆ చాప్టర్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకే చోట మీకు ఒక సెక్షన్ కింద ఇచ్చేసాను. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఇచ్చానో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటికి చాలా డీటెయిల్డ్గా సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. నేను మొత్తం మీకు చెప్పాను 13 యూనిట్స్ ఉంటాయండి ఈ బుక్లో. ఇందాక మనం డిస్కస్ చేసిన 13 యూనిట్స్ ఇందులో ఉంటాయి. ప్రతి యూనిట్లోనూ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. మీరు కనుక ఎక్కడైనా క్లాసెస్ వినకుండా డైరెక్ట్గా బుక్ తీసుకుని మీరు సొల్యూషన్స్ చూసుకుంటే, అంటే మీకు ఒకవేళ క్లాసెస్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు సొల్యూషన్స్ కనుక క్లారిటీ లేదు అనుకుంటే కనుక మీరు సొల్యూషన్ సెక్షన్లోకి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా చాలా క్లారిటీగా ఉంటుంది. సొల్యూషన్స్తో ప్రొవైడ్ చేస్తున్న బుక్స్ ఎక్కడా లేవండి స్టాటిస్టిక్స్లో, ఓన్లీ కీ ఇస్తారు తప్ప సొల్యూషన్ చాలా తక్కువ ఉంటాయి. మన సిలబస్ కవర్ అయ్యే బుక్స్ అయితే లేవు. ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ప్రతి చాప్టర్లోనూ ప్రతి క్వశ్చన్కి 300 క్వశ్చన్లు ఉన్నాయంటే 300 సొల్యూషన్స్ ఉంటాయి. 250 క్వశ్చన్స్ ఉన్నాయంటే 250 క్వశ్చన్స్కి సొల్యూషన్ ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కదా అని చెప్పి సేమ్ ద అబోవ్ అలా కూడా ఏమీ పెట్టకుండా ప్రతి క్వశ్చన్ డీటెయిల్డ్గా ఫార్ములా ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎలా వేయాలి, టేబుల్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు నేను చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, దాని తర్వాత మీకు చూడండి సొల్యూషన్స్ మొత్తం ఇక్కడ 47 క్వశ్చన్స్కి 47 క్వశ్చన్స్ సొల్యూషన్స్ ఇచ్చేసాను. సో దీని తర్వాత చూసుకుంటే కనుక మనకి తర్వాత ఇమీడియట్గా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండి. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ థియరీ పార్ట్ వస్తుంది, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. యాక్చువల్గా ఇది రైట్. ఓకేనా, ఫార్ములాలు కానీ థియరీ కంటెంట్ కానీ ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ థియరీ కంటెంట్ ఇచ్చాను. మరి సెంట్రల్ టెండెన్సీలో థియరీ ఇంపార్టెంట్ కాదు, ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. బట్ ప్రాబ్లమ్ సెక్షన్ ఇచ్చాను. సో ప్రాబ్లమ్ సెక్షన్స్లో మీకు ప్రాక్టీస్కి ఎనఫ్ ప్రాక్టీస్ కోసం ఈ పర్టికులర్ చాప్టర్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందంటే కనుక 224 క్వశ్చన్స్ ఇచ్చానండి. ఈ 224 క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ ఉంటుందండి ఈ బుక్లో. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అయిపోయో థియరీ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. థియరీ క్వశ్చన్స్ కూడా మీకు ఇలా ఇవ్వడం జరిగింది. థియరీ క్వశ్చన్స్ కీ ఉంటుంది. మళ్ళీ ఇదే చాప్టర్లో అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, ఓకేనండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ ఈ పర్టికులర్ చాప్టర్లో ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ 2006 నుంచి రీసెంట్గా జరిగిన 2025 వరకు కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ విత్ అలాంగ్ విత్ కీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చిన 224 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి చాప్టర్లోనూ కూడా మీకు ఫస్ట్ ఒక థియరీ కంటెంట్ కంప్లీటెడ్గా థియరీ కాన్సెప్ట్ అంతా మొత్తం కాన్సెప్ట్స్ అన్ని ఇచ్చి, ప్రాబ్లమ్స్ ఇచ్చి, థియరీ క్వశ్చన్స్ ఇచ్చి, తర్వాత ప్రీవియస్ లాస్ట్ క్వశ్చన్స్ ఇచ్చి, అసెస్మెంట్ టైప్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చి, స్టేట్మెంట్ టైప్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఇచ్చాను. టోటల్గా 600 పేజెస్తో బుక్ వస్తుంది.
చాలా మంది ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోండి. బుక్ అయితే మంత్ ఎండింగ్ అయితే రిలీజ్ అయిపోతుందండి. ఓకేనా? కేవలం నేను తెలంగాణలో రిలీజ్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే, సో సిలబస్ ఏమైనా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందేమో చెక్ చేసుకుని రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో హోల్డ్లో పెట్టాను తప్ప, నా దగ్గర అయితే సిలబస్ కాపీ ఆల్రెడీ రెడీగా ఉంది. సారీ, బుక్ వాప్ అయితే రెడీగా ఉంది. ప్రతి చాప్టర్కి యాక్చువల్గా ఇది కొంచెం బఫర్ అవడానికి టైం పడుతుంది, ఎందుకంటే లార్జ్ పేజెస్ ఉన్న కంటెంట్ కాబట్టి మీకు బఫర్ అవడానికి టైం పడుతుంది. నేను ఎండ్ ఆఫ్ ద పేజ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. స్క్యూనెస్ కాన్సెప్ట్లోకి వచ్చామండి. ఓకేనా? స్క్యూనెస్ కాన్సెప్ట్. సో వాటిలో కూడా సేమ్ ప్రాబ్లమ్స్, థియరమ్స్ అన్నీ ఉంటాయి. ఇలా ప్రతి చాప్టర్ కూడా మీకు నేను చెప్పిన 13 యూనిట్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఏదైతే సిలబస్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేశానో 13 యూనిట్స్ కూడా కొరిలేషన్ కోఎఫిషియంట్, ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ఓపెన్ అయ్యాయి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్స్, అలాగే కొరిలేషను, రిగ్రెషను, ఇండెక్స్ నంబర్స్, టైం సిరీస్, ర్యాండమ్ వేరియబుల్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఇంక్లూడింగ్ ప్రాబబిలిటీ, టైం సిరీస్, ఇండెక్స్ నెంబర్స్, శాంప్లింగ్ టెక్నిక్స్, అలాగే స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. ఓకేనా? కంప్లీటెడ్గా ప్రతి చాప్టర్కి ప్రాబబిలిటీ స్టార్ట్ అయిందండి. సో ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్, ఓకేనా, ఎలా ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్, వేరియస్ నొటేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎడిషన్ థియరం, మల్టిప్లికేషన్ థియరం, బేస్ థియరం కాన్సెప్ట్స్, ఇమీడియట్గా ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ మీకు 120 ప్రాబ్లమ్స్ వరకు ఇచ్చానండి ప్రాబబిలిటీలో. ఈ 120 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే థియరీ కంటెంట్ ఒక 50 క్వశ్చన్స్ ఇచ్చానండి. థియరీ టైప్ క్వశ్చన్స్ కూడా ఇచ్చినాడు. ప్రీవియస్లీ ఆస్క్ క్వశ్చన్స్ ప్రాబబిలిటీలో ఇదిగోండి, ప్రతి దానికి సొల్యూషన్ ఇవ్వడం జరిగింది ప్రాబబిలిటీ చాప్టర్లో. ఇలా మీరు ఇక్కడ ఉన్న మొత్తం 13 యూనిట్స్లోనూ కూడా మీకు కంప్లీటెడ్గా మనం ప్రజెంట్ ఎక్కడున్నామంటే 347 పేజ్ దగ్గర ఉన్నాం. ఓకేనండి? ఎందుకంటే పర్సనల్గా ఒక మెసేజ్ వచ్చింది నాకు, కొంచెం ఏదోలా అనిపించింది. స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తుంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఎవరైనా పెట్టించి ఉండొచ్చు, ఎవరైనా పెట్టారేమో తెలియదు, కానీ ఆ మెసేజ్ యొక్క అర్థం ఏమొచ్చిందంటే, నాకు మీ దగ్గర అసలు బుక్కే లేదు, మీరు బుక్ లేకుండా ఇప్పుడు ఏదో రెడీ చేస్తున్నట్టున్నారు, అందుకే ఇలా చేస్తున్నారు మీరు, అందుకే రిలీజ్ చేయట్లేదు. ఎప్పటి నుంచో బుక్ రిలీజ్ చేస్తున్నాం, బుక్ రెడీ అయిపోయిందని చెప్తున్నారు, కానీ బుక్ రిలీజ్ అవ్వలేదండి. నాకు బుక్ చూపించడానికి అవకాశం లేదండి ఇప్పటివరకు, డిజిటల్ బోర్డు లేక. ఓకేనా? సో కాబట్టి బుక్ అనేది ఎప్పుడో రెడీగా ఉంది నా దగ్గర. సో దీన్ని నేను ఆల్మోస్ట్ 2 years నేను టైం స్పెండ్ చేసి ఈ బుక్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 2021 రిక్రూట్మెంట్ మేము సక్సెస్ అయ్యామో, ఇమీడియట్గా మార్కెట్లో నేను మంచి మెటీరియల్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి దీని మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ, సొల్యూషన్స్ రాసుకుంటూ, క్వశ్చన్స్ డ్రాప్ చేసుకుంటూ, అసెస్మెంట్ రీజనింగ్ క్వశ్చన్స్ ఓన్గా డ్రాప్ చేయాలండి. దానికి లాజిక్ ఏంటో కరెక్ట్గా తెలియాలి. ఏవో క్వశ్చన్స్ పెట్టేస్తే కుదరదు. ఆ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తున్నప్పుడు చాలా కాన్సెప్చువల్ లెర్నింగ్ పెరుగుతుందండి. దానివల్ల అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తాయి, బట్ దాని కరెక్ట్ ఆన్సర్ తెలిసిన తర్వాత మీకు తెలుస్తుంది. స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అండి ఇది. స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ మీకు టెస్ట్ స్టాటిస్టిక్స్ అన్నీ ఒక టేబులర్ ఫామ్లో చాలా నీట్గా ఇచ్చాను. ఓకేనండి? సో అలాగే శాంప్లింగ్ టెక్నిక్స్, లాస్ట్ 2 చాప్టర్స్ వచ్చేసరికి మనకి ఇండెక్స్ నెంబర్స్ అండ్ టైం సిరీస్ వస్తాయి. రైట్, ఇది ఇండెక్స్ నెంబర్స్ యొక్క సొల్యూషన్స్. ఇండెక్స్ నెంబర్స్ యొక్క సొల్యూషన్స్. ఓకే, అండ్ ఈ టైపింగ్ కానీ మీకు బుక్ చూసేటప్పుడు కానీ మీకు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించదు. అంటే ఎక్కడ గ్లమ్సీగా ఉండడం కానీ, ప్రింటింగ్ క్లారిటీ లేకపోవడం కానీ ఎక్కడ లేకుండా స్పేసెస్ చాలా చాలా కేర్ఫుల్ తీసుకున్నాను. అంటే బుక్ చదివేటప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా చూడాలి, సొల్యూషన్ చూడగానే అర్థం కావాలి అనే ఉద్దేశంతో చాలా కేర్ఫుల్గా తీసుకుని నేను దగ్గరుండి నేను టైప్ చేయించుకోవడం జరిగింది ఇది. సో బుక్ యొక్క అపియరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. మీకు పాయింట్ వైజ్ ఉంటాయి టాపిక్స్. మీకు థియరీ కాన్సెప్ట్ ఏదో పారాగ్రాఫ్ల కింద ఇచ్చేయకుండా మీకు కావాల్సిన పాయింట్ వైజ్ కాన్సెప్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సొల్యూషన్స్ కూడా డైరెక్ట్ స్టెప్స్ ఎక్కడ ఇవ్వకుండా, ఈవెన్ ఒక నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఈ స్టెప్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడని చెప్పి, పోనీ అర్థమైన వాళ్ళకి డైరెక్ట్గా అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు కూడా అర్థం కావాలి కదా. కాబట్టి ఎక్కడ కూడా స్టెప్స్ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక ఎక్స్ట్రా స్టెప్ అయినా పర్వాలేదు, ఇంకో 2 పేజీలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, బుక్ డీటెయిల్డ్గా ఇవ్వాలి సొల్యూషన్స్ అనే ఉద్దేశంతో ప్రతి సొల్యూషన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నేను సొల్యూషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. టైం సిరీస్ చాప్టర్ అండి ఇది.
టైమ్ సిరీస్ చాప్టర్లో మళ్ళీ అసర్షన్ రీజనింగ్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, ప్రీవియస్లీ ఆస్క్ క్వశ్చన్స్, తర్వాత ప్రాబ్లమ్స్కి మళ్ళీ సొల్యూషన్స్. ఓకేనండి, టేబుల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత డీటెయిల్డ్గా సొల్యూషన్స్ ఇచ్చాము, ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు 3000+ MCQs నేను కవర్ చేశానండి కంప్లీట్ చాప్టర్లో, అన్ని మొత్తం కంప్లీట్ బుక్లో 3000 MCQ ఓన్లీ ప్రాబ్లమ్స్ నేను చెప్పేది. ఇంకా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, అసర్షన్ రీజనింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్ అన్ని చూసుకుంటే నియర్లీ మీకు 5000 క్వశ్చన్స్ మీకు ఈ బుక్లో ఉండడం జరుగుతుంది. స్టాటిస్టిక్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏఎస్ఓ స్టాటిస్టిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్లో ఉన్న కంటెంట్ డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవ్వాలి. అంతేకాని ఈ బుక్ ద్వారా ఎర్నింగ్ చేయాలా అనేది సెకండరీ. ప్రైమరీగా ఒక మంచి బుక్ ఇచ్చాను నేను, నా లైఫ్లో ఒక మంచి గోల్ రీచ్ అయ్యాను. చాలామంది ఈ బుక్ తీసుకుని స్టాటిస్టిక్స్ బాగా మార్కులు తెచ్చుకున్నారు అనే పేరు తెచ్చుకోవడానికి నేను ఎప్పుడు ప్రయారిటీ ఇస్తాను. కాబట్టి ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా నేను బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇదండి ఆన్లైన్ క్లాసెస్ గురించి కానీ, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి కానీ, టెస్ట్ సిరీస్ గురించి కానీ, బుక్ గురించి కానీ నన్ను అడుగుతున్న ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్. ఈ వీడియో మీకు మీ క్వశ్చన్స్ అన్నింటికి ఎక్స్ప్లెనేషన్, సొల్యూషన్స్, ఆన్సరింగ్ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మీరు ఎంతో ఇంపార్టెంట్ ఉంటే కన్నా కాల్ చేయకండి, ఎందుకంటే యూజ్ రిక్రూట్మెంట్ వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇదివరకంటే మనం చాలా ఫ్రీగా ఉన్నాం కాబట్టి నేను ఆన్సరింగ్ ఇచ్చాను. ఎవరికైనా ఆన్సర్ ఇవ్వకపోతే కనుక మీరు వేరేగా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నా ఫ్రీ టైంలో మీకు కాల్ చేస్తాను, కట్ చేసినా సరే మీరు ఏం ఫీల్ అవ్వద్దు. మీకు ఫ్రీ టైంలో డెఫినెట్గా కాల్ చేస్తాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితేనే కాల్ చేయండి. చాలామంది ఫోన్ చేసి సార్ ఏం చేద్దాం అంటారు అని అడుగుతున్నారు. ఏం చేస్తారండి, ప్రిపేర్ అవ్వండి. దాన్ని మళ్ళీ నేను అడగాలండి. కొంతమంది అయితే సార్ ఏపీలో 2051 పోస్టులు వస్తున్నాయి సార్ ఏఎస్ఓ అని చెప్తున్నారండి నాకు. ఇదేంటండి, ఎంత ఫైట్ చేసి ఎంత ప్రాబ్లమ్స్ చేసాము. మేము అందరూ వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, లోకేష్ గారు, పిఏ గారిని అందరినీ కలిసి ఎంతో ఫైట్ చేసి కష్టపడి చేస్తే నాకు ఫోన్ చేసి ఏఎస్ఓ పోస్టులు వస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే దానికి ఫోన్ కాల్ చేయడం, ఆ ప్లేస్లో ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే నాకు టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మీరు మామూలుగా ఏదో గైడెన్స్ తీసుకోవడానికో లేకపోతే మీ బాధలు చెప్పుకోవడానికో ఫోన్ చేయొద్దు. మీకు ఏదైనా లాగిన్ ప్రాబ్లం వచ్చింది ఫోన్ చేయండి, టెక్స్ట్ పెట్టండి. లేకపోతే మీకు ఏదైనా సమ్ కోర్స్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంది ఫోన్ చేయండి. లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాలేదు వాట్సాప్ పెట్టండి, నా వీల్ టైంలో సొల్యూషన్ రాసి పంపిస్తాను. ఎవరికి సంబంధం లేదండి, వాళ్ళు ఎవరు సంబంధం లేదు, కోర్స్ తీసుకున్న వాళ్ళు తీసుకోకపోయినా నాకు వాట్సాప్ పెడితే మీకు డౌట్ ఉందంటే కనుక ఆ క్వశ్చన్కి సొల్యూషన్ పెడతాను నేను ఫ్రీ టైంలో. ఇమీడియట్గా పెట్టకపోయినా ఏదో టైంలో పెడతాను. ఫైనల్గా మీకు బెనిఫిట్ అవ్వాలనేది నేను ఆలోచిస్తాను తప్ప నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పెట్టద్దు. ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ కాల్ చేయకండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అన్నింటికీ డౌట్ క్లారిఫై ఉంటుంది. చక్కగా ప్లాన్ చేసుకోండి. మంచి రిక్రూట్మెంట్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 కూడా మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి రావాలనుకుంటే కనుక ఇమీడియట్గా గోల్కొండ ఇన్స్టిట్యూట్కి March 25 లోపు వచ్చి జాయిన్ అవ్వండి. ఓకేనండి, ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మీకు. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మంచిగా ప్రిపరేషన్ టైమింగ్స్ పెట్టుకుని ఒక షెడ్యూల్ పెట్టుకుని, ఈవెన్ జాబ్లు ఉన్న వాళ్ళు కూడా వీలైతే లాంగ్ లీవ్ ఏదో పెట్టుకుని దీని మీద కూర్చోండి. చక్కగా జాబ్ సంపాదించుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. 250 అంటే మేము రాసినప్పుడు ఎందుకు లేవు ఇన్ని పోస్టులు అని చెప్పి ఈరోజు నాకు కూడా బాధ కలుగుతుంది. ఓకేనండి, నేను ఎప్పుడు 70 పోస్టులు 80 పోస్టులు ఉన్నప్పుడే రాశాను ఏఎస్ఓ. ఇదే 250 పోస్టులు ఉండేందుకంటే నేను కూడా సర్వీస్లో ఉండేవాడిని. బట్ ఇంత మంచి రిక్రూట్మెంట్ అవకాశం మళ్ళీ రాదు. సో జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి, ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. నేను ఏదైతే మీకు వాట్సాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చానో అందులో ఆన్లైన్ క్లాసెస్ బిల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్న వాళ్ళు నా పర్సనల్ నెంబర్ మెసేజ్ పెట్టండి. విత్ ఇన్ మంత్ ఎండింగ్ ఆర్ ఫస్ట్ వీక్లోనే మీ దగ్గర ఉన్న సెంటర్స్లో కానీ బుక్ అవైలబుల్గా ఉంటుంది. లేదా మీకు ఎవరికైనా మీకు పర్సనల్గా నాకు కావాలనుకుంటే కనుక నేను మీకు కొరియర్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ కమింగ్ రిక్రూట్మెంట్. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్.